అమ్మా ఇవి ఒక 100 కాపీలు జిరాక్స్ తీయమ్మా. ఇంతకు ముందు వీడిని ఎక్కడైనా చూసావా అమ్మా? లేదు సార్. ఆయనకేంటి ప్రాబ్లం? ఎందుకు కనిపించకుండా పోయారు? మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నాడమ్మా. ఉదయాన్నే ఫోన్ చేసి నువ్వు లేనిదే బతకలేనన్నాడు. ఏం తల్లి, దీన్ని అందరూ చూసేటట్టుగా నీ కొట్లో ఒకటి పెట్టమంటావా? ఐఎస్ఎం ఈయనకి ఇక్కడేం పని? బాయ్ డాడీ. సార్, ఈ ఫోటోలో ఉన్న ఇలాగే లేరు ఆయన? అలాగే ఉన్నాడు కదా. ఏంటిది సార్? తెలియజేయాల్సిన నంబర్ అని నా నంబర్ రాశారు. నీ వల్లే కదా వాడికి మతి స్థిమితం పోయింది. వాడు నీకు తెలీదు? సారే చేస్తున్నట్టున్నారు. నువ్వు లక్కయో వాళ్ళక్కయో నాకు తెలియదమ్మా. సుబ్రహ్మణ్యం మంచివాడే, వాడి స్నేహితుడు మంచివాడు కాదే. అదే కేడి కేశవ అనేవాడు వాడిని పాడు చేస్తున్నాడు. నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో, మావాడు చక్కగా బాగుపడతాడు. ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకు వచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను. మీ నాన్న ఫోన్ నెంబర్ ఇయ్యమ్మా. పనేమీ లేదని నవ్వుతూ చెప్తున్నావే, నిన్ను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను? సార్, నా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు సార్, కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. నన్ను ఎలాగైనా కాపాడగలదు అని. నువ్వేమంటావు బంగారం? నీకు అసలు సిగ్గుందా? నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది. చెప్పేశావా? అవును సార్, రాజకీయాలకు దిగబోతున్నాను. ఆ తర్వాత చూడండి, మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను. నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా? చెప్పండి మామయ్య, తెలుసుకుంటాను. రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు. నువ్వు ఎవడి చుట్టూ అయితే చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు. వాడి దగ్గరకు చేరొద్దు, రాజకీయాల్లో తిరగొద్దు అని నేను నిన్నేం శాసించను. వచ్చే ఎలక్షన్స్లో నువ్వు గెలిచి వస్తేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. వాడు నీ కాళ్ళు కూడా నరికేయొచ్చు, దాని గురించి నేనేం భయపడను. దీని పేరు మాత్రమే పాప కాదు, ఇది ఎప్పటికీ నాకు పాపే. అదిగో, అది చిన్నప్పుడు రాసిన గీతల్ని కూడా అలాగే ఉంచానంటే అర్థం చేసుకో. పెయింటించడానికి డబ్బులు లేక ఎలా చెప్తున్నాడో. మంచి సెంటిమెంట్ సార్. ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎలక్షన్స్ లో గెలిచి వస్తేనే ఇంట్లో అడుగు పెట్టగలవు. బాగుంది సార్. విభూతి సుబ్రహ్మణ్యం ఈ ఇంట్లో కాలు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు విరగొట్టుకుంటాడా? వేచి చూద్దాం సార్. అక్క, మన ఎమ్మెల్యేని కలిసి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను. నీ పేరు చెప్పగానే తప్పకుండా సీట్ ఇస్తానన్నారు. నీకు 23వ వార్డు, నీకు 24 వార్డు కావాలా? మోహాలు చూడండి. ఒక ఫుల్ బాటిల్ ఒకేసారి లాగించి స్టడీగా ఉంటే రాజకీయాలకు రావచ్చు అనుకుంటున్నారా? చప్పట్లు కొట్టే మీకు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ? మీరు చైన్లు కొనిచ్చి వేయమన్నప్పుడే డౌట్ వచ్చిందిరా. మీరే చెప్పారు కదా గురువుగారు, రాజకీయాల్లోకి యువత రావాలి అని. అవన్నీ మైక్లో చెప్తాం, కానీ అలా చెయ్యం. తాహతు లేని వాళ్ళు ఎలక్షన్స్ లో నిలబడకూడదు. బయటపడరా. అయితే మీ కప్పిన శాలువా తిరిగిచ్చేయండి. తీసుకుపడరా, పెద్ద తెచ్చారు. సార్, ఓ పని చేయండి, ఇద్దరిని విడగొట్టడానికి ఓ మంచి సందర్భం. ఒకరికి సీట్ ఇస్తామని చెప్పండి, వాళ్లే కొట్టుకు చేస్తారు. ఓ రాయి విసిరి చూద్దాం, లేదంటే ఇద్దరు కలిసి ఏదో కిరికిరి చేస్తారు. మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక గొడవ రేపి బిజీగా ఉండాలంటావు. సరే పిలు. ఎన్ని రోజులని వీళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తాం రా, మనమే ఇండిపెండెంట్ గా నిలబడదాం. రే హనీ, సుబ్రహ్మణ్యం, లోపలికి రండి రా, సార్ పిలుస్తున్నారు. రారా, గురువుగారు ఏమనరు. అయ్యా, శాలువండి. పర్లేదు, ఉంచు. చాలా థ్యాంక్స్ అండి. మీరిద్దరూ నా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆలోచించానురా. బుర్ర ఖరాబ్ అయిపోయింది. ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది, కానీ ఇద్దరికి చేయడం మాత్రం కుదరదు. ఒకరికి కౌన్సిలర్ సీట్ ఇస్తాను, అది ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సార్, నాకు తెలిసి హనీ కంటే విభూతి సుబ్రహ్మణ్యానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. లేదండి, నాకంటే హనీకే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, వాడికే ఇచ్చేయండి. నువ్వేమంటావు హనీ? గురువుగారు, ఒక్క ఫోన్ చేసుకోవచ్చా? అయ్యప్ప, రేపు ఏ టైం బాగుందో కొంచెం చూసి చెప్తావా? ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయాలి. అవునవును, సుబ్రహ్మణ్యం నిలబడుతున్నాడు, వాడితో పాటు నేను కూడా నిలబడుతున్నాను.
మాకొకటి సీట్లు ఇచ్చేదేంటి, మేమే ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం. 10:30 మంచి సమయం అంట. రే నువ్వు ఒక్కడిగా నిలబడరా. రేయ్ సుబ్రహ్మణ్యం, వీళ్ళు మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సీటు కోసమో నోటు కోసమో మా స్నేహం అమ్ముడు పోదు. స్వతంత్ర అభ్యర్థులుగా నెగ్గి చూపిస్తాం. రే రారా పోదాం. రే నేను ఒక పంచ్ డైలాగ్ కొడతానరా. కొట్టు. నాన్న నువ్వు మా పార్టీకి అపోజిషన్ వాడివి, ఇకపై మేమే నీకు అపోజిషన్ పార్టీ. ఇది ఓన్లీ ట్రైలరే, మా మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదుగా, చూద్దు గాని వస్తా. పోండ్రా పోండి. రే వాళ్ళేదో మామూలుగా శాలువా తీసుకొని పోతుంటే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పావు. టమాటోలతోనో కోడిగుడ్లతోనో మొహాన కొట్టుంటే సహించుండేవాడిని. నన్ను ఒక పెద్ద జీరోను చేసి గోడ మీద పిడకలు కొట్టినట్టు మాటలతో మొహాన టపాటప కొట్టెళ్ళారు కదరా. నాకు ఇవన్నీ అవసరమారా? సార్ మీరేం కంగారు పడకండి. వాళ్ళు ఎలక్షన్లో నిలబడడం కుదరదు. మనల్ని లెక్క చేయకుండా వెళ్ళారుగా, వాళ్ళే లెక్కల్లో ఉండరు. అవును, తమరో పెద్ద మేధావి. వీళ్ళు పెద్ద రాజకీయవేత్తలనా మీరు కలర్ పోస్టర్స్ అంటించారు? ఏమీ అలా చేయలేదండి. మరి వాళ్ళకి వాళ్ళే కొట్టించుకుని అందించున్నారండి. మీ డబ్బులతో మీరు పోస్టర్లు అంటించుకుంటే బాగుండేదిరా. వాళ్ళు నాకంటే ముదురులా ఉన్నారే. మీరేం కంగారు పడకండి సార్, వాళ్ళకి సరైన పంచి నేనిస్తా. మా నూరి జనాలకి మన ఇద్దరు ఫేసులు బాగా ఫెమిలియర్ అవుతాయా? అంతకంటే గొప్పగా రీచ్ అవుతాం. ఆట పాటలతో మనం నామినేషన్ వేస్తాం. పక్కూరు నుంచి జనాల్ని పిలిపించారండి. డబ్బులు సెటిల్ చేయలేక చెపు దెబ్బలు తిన్నారు. రేయ్ నేనే మీకు ఓటే దలుచుకోలేదు, బయట వాడు ఎవడరా మీకు ఓటేస్తాడు? పెద్ద ఊపుకుంటే వెళ్ళి నామినేషన్ వచ్చాడు. ఇటు చూడు, నేను చెప్పినట్టు వినలేదో ఆ వర్షన్ని నీకు ఇచ్చి చేయదని చెప్తా. వెళ్ళి వాపస్ తీసుకో పో. ఎలక్షన్ లో నిలబడద్దు అని చెప్పినా నిలబడ్డలో అర్థం ఏంటి చెప్పు. నేను ఎవరికి బానిసను కాదని అర్థం. నువ్వు ఎలక్షన్ లో నిలబడ్డానికి మా నాన్న ఒప్పుకోవడం లేదు. విత్డ్రా అయిపో. అవన్నీ కుదరవు. అయ్యో, ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను బయలుదేరాలి. ఏం మీటింగ్? పార్టీ మీటింగ్. పార్టీ నడిపే మొహమా ఇది? మొహం చూడు. ఎలక్షన్లో నెగ్గిన వెంటనే అరెస్ట్ చేయించేస్తాను నేను. వెళ్ళదు. ఆగరా. ఆగమంటున్నానా? పోవే. జంపింగా? యా. సూపర్. ఆగరా అంటే ఆకుండా వెళ్ళిపోతావా? హ? ఓ చెప్తే మాట విన్నంటావా? ఫోన్లో ఆడదు కదా అని ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావేంటి? ఏంటి కొట్టానంటే అంతే. మేమంతా నికార్సైన రౌడీలని తెలుసు కదా. కర్ర కింద పడేవే కింద. నన్నే కొడతావా హనీ? నేనేదో తమాషా చేశాను. నీతో కాక ఇంకెవరితో చేస్తాను? నిజంగా సీరియస్ అయ్యావా? ఐమ్ సారీ హనీ. అందుకని పబ్లిక్ లో ఎలా ప్రవర్తిస్తావా? ఎవరైనా సరే కాస్త మర్యాద అనేది ముఖ్యం. ఐమ్ సారీ రా. సారీ. పర్లేదు. ఏదో నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్నా కాబట్టి వదిలేస్తాను. సారీ. ఏంట్రా? ఏంటి? ఏయ్. హ్యాండ్స్ అప్. గుడ్. నీ కాళ్ళ మీద పడాలా? ఏమన్నా నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా? ఇంతకు మించి నేను ఓపిక పట్టలేనే. మేమంతా ఎంత రెగ్యులర్ రౌడీలో చూపిస్తా నీకు. సార్ నేను కదా ఈ అమ్మాయి. చాలా మంది సుబ్రహ్మణ్యాలు ఉన్నారు. నీ పేరు ఇక్కడ ఉందిరా. 24 ఎక్కడ? హనుమాన్ కేశవ, శివ కేశవ, హరీష్ కేశవ. ఏంట్రా ఇందులో హనీ కేశవ పేరే లేదేంటి? నామినేషన్స్ ను పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలీదా? స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా? ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు. సో ఎలక్షన్స్ లో 6 సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరున్నారు. ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు.
సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ని రిజెక్ట్ చేశారు. వీళ్ళేరా అన్నిటికీ కారణం. రే హనీ, నేను ఎలక్షన్లో నుంచోనరా, ఈసారి కొద్దులేరా. హలో. వర్షిని, నువ్వు చెప్పిన తర్వాత ఆలోచించి చూసా. ఎలక్షన్స్లో నా నామినేషన్ వెనక్కి తీసేసుకుంటున్నా. ఇది ఎవరి కోసమో కాదు, నీ కోసమే. థ్యాంక్స్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వర్షిని. కేడి బిల్లాని నిరూపించావురా. రేయ్, ఎలక్షన్స్లో నువ్వు నిలబడుతున్నావు, మేము గెలిపిస్తాం. ఇదిగో ఎలక్షన్ లో గెలిచిరా. ఆల్ ది బెస్ట్. ఓవర్ యాక్టింగ్ నీ ఫేస్ కి సూట్ అవ్వలేదురా. కరెక్ట్గా కనిపెట్టేసింది. అలాగా నిర్ణయం చేశారా మనకు లేదని చెప్పడానికి. ఏమైంది? మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా. ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, శివ సుబ్రహ్మణ్యం, ఉమా సుబ్రహ్మణ్యం, కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట. రే ఇప్పుడు ఏం చేద్దాంరా? రే లక్కీ డ్రాలో నిర్ణయిస్తారులేరా. విభూతి సుబ్రహ్మణ్యానికే శంఖం గుర్తు. రాజకీయాల్లో కొత్తగా వచ్చారా? అవును సార్. బయటికి వెళ్ళండి అయ్యా. మొట్టమొదటిగా మనం ఓటు అడగబోతున్నాం. సెంటిమెంట్ గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం. ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇదిగో మేము మీ ముందుకు వచ్చాం. మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం. మీరు చేయాల్సిందల్లా శంఖం గుర్తుపై ఓటేయండి. మనసులోని మాటే చెప్తా వినుకోరా అన్నయ్యా. ఎలక్షన్ లో మీరిచ్చిన మాటలన్నీ ఏమయ్యా? గొప్పగా చేస్తామంటూ కోతలెన్న కోసారు, చేతలకొచ్చేసరికి చటికిల పడ్డారు. ఎదటల తప్పులన్నీ వెలత్తి చూపారు, మంచిని చెయ్యాలంటూ వీళ్ళని చేశారు. వీళ్ళందరూ 420 సిగ్గులేని వాళ్ళే వీళ్ళయ్యా. గొప్పగా చేస్తామంటూ కోతలెన్ను కోసారు, చేతలకొచ్చేసరికి చతికిల పడ్డారు. వాళ్ళు నెలకు సరిపడా కిరాణా సామాన్లు ఇస్తున్నారంట. వాళ్ళు 6 నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం ధర. సూపర్ రా. నువ్వు అదంతా, ఇది నా కాలు. ఓ ఓకే. జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతాడు. ఈ ఇంట్లో మొత్తం 25 ఓట్లు ఉన్నాయి. నువ్వు ఇంకేం ఆలోచించుకున్నా తప్పని వెళ్ళి కాళ్ళ మీద పడుకో. అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా. మాకే ఓటేయండి అయ్యా. సపరేట్ చెప్పాను, వెళ్ళి కాళ్ళ మీద పడు. శంఖం గుర్తుకే ఓటేయాలి, గుర్తుంచుకోండి. నేనెందుకురా? శంఖం గుర్తుకే మీ ఓటు. రే బాబు, అందరినీ ఓట్లేయమనరా. ఏమయ్యా, ఇది 23వ వార్డు, మీదేమో 24వ వార్డు. ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారేంటి మీరు? ఇది మీ వార్డు కాదు కదయ్యా. ఏంటి మా వార్డు కాదా? ఎరా చిన్నపిల్లల కాళ్ళ మీద కూడా పడమన్నావు కదరా. వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారు. ఏంటని అలా మాట్లాడతారు? మీ వార్డుకి వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకి వచ్చి సపోర్ట్ చేయరా ఏంటి? రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణ. శంఖం గుర్తుకే ఓటేయండి అమ్మా. శంఖం గుర్తు మర్చిపోకండి. మిడతల దండల బుట్టలు వచ్చేసింది. ఒరే బ్రదరు, హారతి ఇస్తే డబ్బులు ఇస్తామని తెలిసి
చిన్న పిల్లలు తినే కంచాలతో సహా హారతిప్పించేస్తున్నారా ఈ పెద్దోళ్ళు చూడరా. మనం గెలుస్తాం కదా, డబ్బులు తీసుకోండి. మాకొక ఛాన్స్ ఇస్తే మంచి పనులు చేస్తాంలే, మీ ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే. ఇంటికే సరుకులు ఇస్తాం, మీరు కొననక్కర్లే. ఆధార్ కార్డు తోటి లింకులే పెట్టంలే. కరెంటు బిల్లు కూడా మీరు కట్టనక్కర్లే. సెల్లుకు రీఛార్జ్ అయినా మేము చేయిస్తాంలే. కావాలని మీరడిగితే లంచంలో వడాయిస్తాంలే. గొప్పగా చేస్తామంటూ కోతలెన్ను కోజారు, చేతలకొచ్చేసరికి చతికిల పడ్డారు. మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా, వాళ్ళని రప్పిద్దామా? వాళ్ళు వస్తారా? వాళ్ళు రాను పోను ఖర్చులు కావాలంటే మనం పెడదాం. ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండ్రా. కౌన్సిలర్ నవ్వుతానో లేదో కన్ఫర్మ్ గా ముస్టోడ్ నవ్వుతాను రా. గాజులు ఉన్నాయి కదరా. రోడ్ గోల్డ్ రా. మామా మనందరం కలిసి మందు కొట్టి చాలా రోజులైంది, చేద్దామా? రేయ్, నేనేం మతగారు ఊర్లో ఉన్నాను, నువ్వే మన ఊర్లో ఉన్నావా? కలిసి ముందెలా కొడతావరా? ఊరికి రారా, విభూతి సుబ్రహ్మణ్యం ఎలక్షన్ లో నిలబడ్డాడు. ఓటేసామంటే వాడే కొనేస్తాడు, కలిసి కొట్టేద్దాం. ఓటేయడానికి ఖచ్చితంగా రండి, మా వారు పోటీ చేస్తున్నారు. అవునండి, ఖచ్చితంగా వచ్చేయండి. చూడండి, నేను చెప్పిన వాళ్ళకి ఓటేయాలి, సరేనా? అలాగే. హలో రే, 15 ఓట్లు కన్ఫర్మ్ రా. 15 ఓట్ల? కానీ 2500 ఖర్చు అవుతాయి. 2500 కదా, ఇచ్చేద్దాం. రే మావా, మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా. ఈ జోరు చూస్తుంటే 99.4% మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డాం. ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాం. అవును. కానీ ప్రజలకి ఇదొక్కటే చాలదురా, ఏదో ఒకటి జరగాలి. ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలరా. అప్పుడే రా అయ్యో పాపం అని ఓట్లేస్తారు. ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో, చావే కదా, ఏర్పాటు చేసేద్దాం. రే రాక్షసులారా, నన్ను చంపకండి రా, నాకు పెళ్ళం పెట్లున్నారు. ఈ కూల్ డ్రింక్ తాగి హలో, బాగుంటది. ఎవరు చల్లగా మాట్లాడేది? వద్దు స్వామి, ఈ ఎలక్షన్లు అయ్యేంత వరకు మీరు ఏమి ఇచ్చినా నేను తాగను రా. త్యాగి. వాడెప్పుడూ ఎస్కేప్ రా. రే రాము, రే ప్రాణాలయం వద్దురా, కాలో చేయి ఉండరా చాలు. ఏంటండి ఇంత తొందరగా బయలుదేరారు? ఓటు వేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా. పోలింగ్ బూత్ ఇంకా తెరవరుగా. నా కొడుకు కోసం వెయిట్ చేసి ఓటేస్తాను. నువ్వు కూడా తొందరగా తెమిలిరా. బాబా, బండి పోలింగ్ బూత్ వెళ్తుంది, ఎక్కేవాళ్ళు తొందరగా వచ్చి ఎక్కండి. ఎవడరా నువ్వు? అడ్డమైన వాడి వ్యాన్లోనూ మేము ఎక్కం, పోరా. ఎవరైతే ఏంటయ్యా, ఓటు వేస్తే లేకపోతే పోవయ్యా. మేము ఆటోలో వెళ్తాంలే, నువ్వు పోరా. ఆటోలో వెళ్తే బోల్డ్ అంత ఖర్చు అవుతుందిరా, రండ్రా వెళ్దాం. ఎక్కండ్రా. రే, ఓటు బూతుకు తీసుకొస్తాడంటే ఇదేంట్రా, పెళ్లి మండపానికి తీసుకొచ్చాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? ఒరే వీళ్ళ పేపర్లో అలా మార్కులు వేసుకొని చూశాను. నేను ఏం మార్కులు వేసానో అయ్యే వచ్చాయిగా. అప్పుడు ఎలా 10th లో ఫెయిల్ అయ్యావు? నేను వేసి చూసినప్పుడు ఫెయిల్ అనేగా వచ్చింది. నువ్వు జవాబులు రాసినా ఫెయిలే అయ్యేవాడు. ఓహో, ఇప్పుడు కూడా అంతేనా? చీచి, ఈసారి 4500 ఓట్లు కన్ఫర్మ్ రా. 23వ వార్డులో మొత్తం ఉన్నదే 3500 ఓట్లు రా. వాట్స్ గోయింగ్ ఆన్? గోయింగ్ ఏంటి, గోయిందా. మొత్తం అందరిని లాక్కొచ్చారా? రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరా. రే మనమే నెగ్గుతున్నాం రా. ఏముంది, 95లో 6 మైనస్ ఓట్లు, 2 ఓట్లుగా తగ్గాయి. రే ఇప్పుడు బెట్ట కట్టాలి కానీ బీటు కొట్టకూడదు. నాన్న ఓడిపోతామంటున్నారు. హాయ్. బుద్ధిలేని జన్మ. నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. అయ్యో చంపేస్తున్నారే. నడవరా. ఏరా, ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు మీరెందుకు అనవసరంగా తొందరపడుతున్నారు? ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. మరి రేపు ఊళ్ళో వాళ్ళందరి దృష్టి మన పోస్టుల వైపే ఉంటుందిరా. రేపు ఓట్ల లెక్కింపు పెట్టుకుని ముందుగానే గెలిచినట్టు పోస్టర్లు కుట్టించుకున్న మహానుభావులు మీరేరా. థింక్ పాజిటివ్. రేయ్, మీ ఆవిడ వచ్చింది. లేరా, లే నువ్వు పడుకోకుండా ఉండడానికి నీకు మెడిటేషన్ నేర్పిస్తాను, రా తొందరగా లేచి రారా. 2 చేతులు తిన్నగా ఇలా చాచి, కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడో గెలవడానికి నేనెందుకు మెడిటేషన్ చేయాలి? వాడు చెప్పినట్టు చేయరా.
మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయిరా? మనం ఓడిపోయినట్టు. ఏయ్, అస్తమానం ఇలా మాట్లాడుతూ ఉన్నావు, చంపేస్తాను నిన్ను. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. నమస్కారం, నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని. హలో, ఏమైంది? ఏమైందా? హారతి పళ్ళని సిద్ధం చేయి, మేము విజయంతో వస్తాం. నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు. నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నానుగా. ఇదిగో రిజల్ట్స్ పంగనామాలో కనిపిస్తున్నాయి చూడు. రేయ్ ఎందుకు రా నెగిటివ్గా మాట్లాడుతున్నా? రేయ్, అన్ని రౌండ్లోనూ అధికార పార్టీ వాళ్ళే లీడింగ్లో ఉన్నారు. ఏ భయపడకండి రా, మనకు కావాల్సింది 100% కాదు, పాస్ మార్క్స్. ఏంట్రా ఇలా గాలి తీసావు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా ఆపోజిషన్ పార్టీ గెలవడం నువ్వు చూసావా? పురుషోత్తం గాడికి డిపాజిట్ కూడా రాదు, మనకి డిపాజిట్ వస్తుంది. గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదురా, ఎంత శాతం ఓటింగ్ పోల్ అయింది అనేదే ముఖ్యం. ఓడిపోతే మా మావగారికి ఏం చెప్పాలరా? ఓడిపోయానని చెప్పు. నగలని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారా? ఏ పోరా, చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకుంటున్నారు. నాగలంట లేటు బలి మార్చావురా. 15వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ 1200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు. 23వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి పివి సుబ్బారావు 3470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు. ఏంటి, డిపాజిట్ కూడా రాలేదా? పనికిమాలిన సామెతలు చెప్పి అపశకునంగా మాట్లాడకు. నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు. మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు. కొట్టు కొట్టు. అసలే వాడు నగలపోయి ఏడుతుంటే నిన్ను చంపేస్తాను రోయ్. రే ఇప్పుడు మనం రాయల్గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్. ఓడిపోయే ఛాలెంజ్ ఏంటి? ఏం చెప్పారా? రే దేశంలో 25 ఏళ్ల నుంచి అనుభవం ఉన్న వాళ్ళే చాలా మంది ఓడిపోతున్నారు. మనం నిన్న కాక మొన్న వచ్చాం, ఎలా గెలుస్తాం రా? ఎన్ని ఓట్లు వచ్చారా? దయచేసి అది మాత్రం చెప్పకండి. నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను, నన్ను అలా బతకనివ్వండి. రే అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండిరా. నవ్వండిరా. ఇంట్లో తిండి పెట్టరు, ఓడిపోవడం వల్ల పాపని చెట్లను పెంచుదాం, ప్రాణాలకి కాపాడుకుందాం. అమ్మా అమ్మయ్యా, బతికిపోయాను. కలిసి గాలికి తిరిగే వాళ్ళంతా స్నేహితులు కాదురా, కలిసి కట్టుగా తన్నులు తినేవాళ్ళ నిజమైన స్నేహితులు. అమ్మా అమ్మా. ఒక 1 అవర్ మనల్ని కుమ్మేసి ఉంటారు, దీన్ని ఎప్పుడు నాకు తగిలించారా? వద్దులేరా, ఫేమస్ అవ్వాలంటే ఒళ్ళంతా పంచర్ అవ్వాల్సిందేగా. పాప ఏయ్ ఏంట్రా, పాపను లవ్ చేస్తున్నంత మాత్రాన పాప బొమ్మను చెడ్డీలు వేసుకు తిరగాలా? ఛాన్స్ దొరికింది కదా అని పాప నెటకారం చేయకు. స్టాప్. ఎవరా అది? ఇది నీ కాలరేనేమో చూడు. ఏంటా వెతుకులాట? నీ కాలర్ నా కాళ్ళలో ఇరుక్కుంది. ఎవరా కడుపు మంటతో ఉన్నాను. ఏ నిమిషానికి ఏమి జరుగును?
ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఏం బాబు ఎలక్షన్ లో నిలబడి ఓడిపోయింది మీరే? మేము కాదుగా. చిక్కినట్టుంది. అరే కొంచెం నా వీపు గోగుతారా? కొట్టానంటే ఆ గుంపులో నాకు ఒకడు బాగా చిక్కాడ్రా. వాడి చెయ్యి నా నోటికి చక్కగా దొరికింది. కోరికెంచుడు కొరుకు వాడి నరాలన్నీ చెరుకు ముక్కలా కొరికేశాను. వాడి చేతినేరా నేను చూడగలిగాను, మొహాన్ని సరిగ్గా చూడలేకపోయాను. ఒరే రక్త రాక్షసుడా, ఆ చెయ్యి నా చెయ్యరా, నువ్వే కొరికావా? అంత రాక్షసంగా ఎలా కొరకబుద్ధి అయిందిరా నీకు? అది కాదు మావా, ఆ చెయ్యి బాగా రక్త కొలలా అనిపించిందా, అందుకే ఒక జుర్రేశాను. ఒరే మావా, వీడేంట్రా టార్జాన్ లో వస్తున్నాడు? ఓట్ల లెక్కింపులో మనకు మోసం జరిగిందిరా. నేను వదులుతానా? నేను కనిపెట్టేశాను రా. ఏమన్నావురా, మనం గెలిచాం అయితే? 39 ఓట్లు వస్తే 30 ఓట్లని రాసి అతికిచ్చారా? 39 ఓట్లు వచ్చాయా? నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? 39 ఓట్ల. అయ్యో, అందుకే కదరా లెక్కలు చెప్పొద్దు అన్నాను. ఇంకోసారి ఆడ కనబడ్డావంటే కోసి కారం పెడతానా? రే మీరు ఎన్నికల్లో నిలబడతానన్నప్పుడు నేను ఎంతగానో సంతోషించానురా. ఓట్ల కోసం వీధి వీధి తిరిగి మనది కాని వారిలో కూడా ఓట్లు అడుక్కున్నాం. చిన్నపిల్లల కాళ్ళ మీద పడి నన్ను ఓట్లు అడగమన్నారు, నేను అడిగాను. కానీ 39 ఓట్ల కోసం పెట్టెలెత్తుకుపోతారు అని రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా మెడిటేషన్ టార్చర్ పెట్టారు కదరా. దాన్ని మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను రా. అది కూడా పర్వాలేదురా, వదలరా. 39 ఓట్ల కోసం మమ్మల్ని గెలిపించిన ప్రజలకి పాదాభివందనాలు అని పోస్టర్లు కొట్టించి అవి రిజల్ట్స్ రాకుండానే అతికించమన్నారు కదరా. రే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు రా. రే పోనీలేరా, నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దాం. రే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ప్రకటిస్తే షోలాపూర్కు పారిపోతాను, చెప్పులు కుట్టుకు బతుకుతాను రా. వదిలేరా, మన ప్లస్ పాయింట్ మన మైనస్ పాయింట్ కదరా. నిజమైన రాజకీయ నాయకుడు మన ఎన్టీఆర్ గారు. ఆయన ఏమన్నారో తెలుసా? ఓటమిని చూసి వెనకడుగు వేయొద్దు, ప్రజల కోసం పాటు పడండి అని చెప్పారు. పాటు పడదాం. కానీ మన జనాలు ఎంత చదువుకున్నా ఎలక్షన్ అంటూ వస్తే కలెక్షన్ ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవస్థ ఎప్పుడైతే మారుతుందో అప్పుడేరా మన యువతకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వ్యవస్థ కోసం అవస్థలు తప్పవంటావా? సంగతి అలా ఉంచండి. మీ అమ్మా నాన్నలను ఎలా మేనేజ్ చేస్తారా? ఒరే సుబ్రహ్మణ్యం, ఏమైందిరా? మన ఇంట్లోనే ఎవరు ఓటేయకపోతే ఇంకెలా గెలుస్తాను? ఈ హారత ఒకటి. ఛీ! సుబ్రహ్మణ్యం, నా ఓటు నీకే వేశానురా. ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను. నువ్వెలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నానురా. 4 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళి సంపాదించుకొస్తానన్నావు. 2 లక్షలు ఇచ్చాను, మోసపోయానని తిరిగి వచ్చావు. ఈ ఊళ్ళోనే ఫైనాన్స్ వ్యాపారం చేస్తానంటే 3 లక్షలు ఇచ్చాను. డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి కట్టకుండా పరారయ్యారని ఆ డబ్బులు పోగొట్టుకున్నావు. ఆ తర్వాత ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తానని వెళ్ళావు. నువ్వు చేరిన 3 నెలలకే ఆ కంపెనీ మూసేశారు. 2 ఏళ్ల నుంచి రాజకీయాల్లో తిరుగుతూ సీటు సంపాదిస్తానన్నావు. దానికి కూడా సరే అన్నాను. ఇకపై ఏం చేయాలనుకుంటున్నావు? నేను నీకు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటున్నావా చెప్పు. నా సంపాదనతో నీకు తిండి పెట్టగలనంతే. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడా ఓ 5 నిమిషాలు నించోలేకపోతున్నానురా. 30,000 సంపాదిస్తుంటే 20,000 మందులకే సరిపోతుంది. ఇంతకు మించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. మంచి నిర్ణయం తీసుకోరా. వచ్చే ఎలక్షన్లో తప్పకుండా గెలుస్తాను. చంపేస్తారు. వాడేమి స్పృహ తప్పి పడిపోయి చావలేదు, చంపేశారు కదా దరిద్రులారా. రేయ్, అందరినీ కష్టపెట్టి మీరే సుఖపడదాం అనుకుంటున్నారా? గాలి వెధవల్లరా. మీ నాన్న సంపాదించి పెట్టాడు, కూర్చుని మెక్కితే సరిపోతుంది అనుకున్నావా? అంతా అనాథ శరణాలయం రాసేసి నిన్ను అనాథం చేస్తాను, గుర్తుంచుకో. నీ ఆస్తిపాస్తులు నాకేం అక్కర్లేదు. నేను ఎందుకు వెళ్ళాలరా? నువ్వే పో.
పోరా. చేతులు పో బయటికి. మర్యాదగా చేతులు కొట్టాల్సి వస్తుంది. కొడతావా? నాకు నువ్వు అదొక్కటేరా చేయండి, అది కూడా చేసి. ఓయ్ అనవసరంగా నన్ను రెచ్చగొట్టదు, మూసుకున్నాడు. రేయ్, నేను మూసుకుని వెళ్ళటం కదరా, దమ్ముంటే నన్ను కొట్టరా, కొట్టు. ఎవరిని కొట్టావురా? నువ్వు నాశనం అయిపోతావురా. పోరా, నువ్వు పాపపడవరా. తల్లిదండ్రుల మీద చేయి చేసుకున్నాడు ఎందుకు పనికిరాడురా. పోరా. కని పెంచిన వారికే గుండె కోత కోసెలే, ముద్దాడిన నాన్ననే కాలదన్ని పోయెలే. తండ్రిని మించిన ప్రేమను పంచేదెవరు? పిచ్చి కనిపెట్టిందా నీకు? అన్నా ఈరోజు బీర్ కొడతారా? కొట్టాక బాటిల్స్ తీసుంచండి అన్నా. రే తమ్ముడు,